అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు నేను కిరణ్ మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాల ఉమ్మడి 10 జిల్లాల సంబంధించిన వార్తలు అయితే చూద్దాం ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూద్దాం బెల్లంపల్లిలో 10.10 కోట్లతో రహదారుల అభివృద్ధి ఇక రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ గారు చెప్తున్నటువంటి వార్త మరి బెల్లంపల్లిలో 10.10 కోట్లతో రహదారులు అయితే అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం ఇక గుడు హత్కూర్లో నకిలీ పోలీస్ అరెస్టు మొబైల్ ఫోన్లో పోలీస్ యూనిఫామ్తో ఉన్న ఫోటోలు లభ్యం కేసు నమోదు చేసిన పోలీసులు అంటే ఒక వార్త చూడవచ్చు మరి నిజంగా ఎవరైనా పోలీస్ డ్రెస్ వేసుకున్నా పోలీస్ ఐడి కార్డు చూపించినా మీరైతే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది సో అలా గుడ్డిగా నమ్మకూడదు రహదారి బురదమయం ఇబ్బందులకు గురవుతున్న స్థానికులు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల ధర్నా మరి మండల పరిధిలోని బట్టుపల్లి అందవెల్లి రహదారి అధ్వానంగా మారిందట అధ్వానంగా అంటే మామూలుగా అది చూస్తే ఫోటోలో చూస్తే మనకే అర్థమవుతుంది అది రోడ్డా లేకపోతే డ్రైనేజీలకే నడుచుకుంటూ పోతున్నామా అనే విధంగా పొలమా లేకపోతే పొలంలో నాట్లేస్తున్నారు అనే విధంగా ఉంది ఆ రోడ్డు ఉంది ఇక గురిజాల రైతు వేదికలో చోరీ 3 లక్షల విలువైన వీసీ యూనిట్ 2 సౌండ్ బాక్సుల అపహరణ దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటే ఒక వార్త చూడొచ్చు ఇక వికలాంగుని ఇల్లు ధ్వంసం రోజులు గడుస్తున్నా దక్కని న్యాయం ప్రశ్నిస్తే దాడులు కేసులు బాధితుల పక్షాన నిలిచిన తీన్మార్ మల్లన్న టీం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు మరి స్థానిక తిలక్ నగర్ వికలాంగుల కాలనీలో గత 15 సంవత్సరాలుగా వికలాంగుడైన గోదారి మల్లేష్ నివాసం ఉంటున్న ఇంటిని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు రోజులు గడుస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని బాధితుడు మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుని కథనం ప్రకారం తిలక్ నగర్ వికలాంగుల కాలనీలో 15 సంవత్సరాల క్రితం అప్పటి కలెక్టర్ ఇంటి స్థలం కేటాయించగా మల్లేష్ స్థలంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు ఈ క్రమంలో కొందరు వ్యక్తులు స్థలం తమదంటూ మల్లేష్ ఇంటిని ధ్వంసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని బాధితులు వాపారు దీంతో బాధితులు తీన్మార్ మల్లన్న టీంను ఆశ్రయించడంతో స్పందించిన తీన్మార్ మల్లన్న టీం గోదారి మల్లేష్ ఇంటిని సందర్శించి వారికి న్యాయం చేసే దిశగా కలెక్టర్ కుమార్ దీపక్ను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని అయితే ఆదేశించినట్టుగా మరి ఒక వికలాంగుని ఇల్లు ధ్వంసం చేసిరంట మరి ఇదేంది చాలా దారుణం అది ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూస్తే ఆఫీస్ మూసివేసి పదండి విందుకోట ఇక జక్రాన్పల్లి రెవెన్యూ సిబ్బంది నిర్వాకం కార్యాలయం బయట ప్రజల పడిగాపులు ప్రశ్నించిన ప్రజలపై తహసీల్దార్ ఆగ్రహం ఇక మరి కార్యాలయం మూసివేసి దావత్లో పోతురట మరి ఖచ్చితంగా మరి తహసీల్దార్ పైన కూడా అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట మరి తహసీల్దార్ లేకపోతే ఇక మరి గ్రామ సమస్యలు మరి ఎవరు పరిష్కరిస్తారు చెప్పుని ఇక ఆదర్శ ఉద్యమకారుడు దొడ్డి కొమరయ్య కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు అందుబాటులో యూరియా నిల్వలు అమ్రాద్ సహకార సంఘం ఎరువుల గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ ఇక అందుబాటులో మరి యూరియా నిల్వలు ఉండాలని చెప్పి ఇక మరి కలెక్టర్ గారు అక్కడ అమ్రాబాద్ సహకార సంఘంలో ఎరువుల గోదామును అయితే తనిఖీ చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం ఇక స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా సన్నబట్లకు బోనస్ అందించాలి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ ఇక మరి స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త మరి అలాగే మరి సన్నబట్లకు అయితే బోనస్ అందించాలని చెప్పి ఇక రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ఇక కిసాన్ మోర్చా నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను అందించాలి అధికారులను ఆదేశించిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అండి ఒక వార్త చూడొచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అట మరి నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్లో ముట్టడి పిలుపు సందర్భంగా కరీంనగర్లో 2 టౌన్ పోలీసులు బీఆర్ఎస్ యూత్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిరట మరి ముందస్తు అరెస్టులు అనేది జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇక బీఆర్ఎస్ నాయకులను అయితే అరెస్ట్ చేసిరు అన్నట్టుగా ఒక వార్త ఇక మా గోస పట్టించుకునే నాదుడే లేడా క్యూ న్యూస్ను ఆశ్రయించిన బాధితులు 2వ బైపాస్ రోడ్డులో నిలువ ఉంటున్న మోరీ నీళ్లు తీవ్ర అసౌకర్యంలో ఫ్లాట్ యజమానులు తక్షణమే శాశ్వత పరిష్కారం కోరుతున్న బాధితులు అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు ఇక అనుమతులు రాకముందే వాగుల్లోకి ట్రాక్టర్లు కొరడా జులిపించిన రెవెన్యూ అధికారులు అంటూ ఇక్కడ ఒక వార్త సార్వత్రిక సమ్మెతో కేంద్రం మెడల్ వంచుతామంటే ఒక వార్త ఇక జూలై 9న సింగరేణిలో సమ్మె విజయవంతం చేద్దామట జీడీకే 2వ ఇంక్లైన్ గేట్ మీటింగ్లో నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట మరి జూలై 9న సింగరేణి సమ్మె అయితే ఉందన్నమాట మరి ఆ సింగరేణి యొక్క సమ్మె పైన విజయవంతం చేయాలని చెప్పేసి అయితే పిలుపునిచ్చినటువంటి ఒక గేట్ మీటింగ్లో నాయకులు మాట్లాడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం కాంగ్రెస్ హామీలపై ఆటో డ్రైవర్ల తీవ్ర అసంతృప్తి మహాలక్ష్మి పథకంలో రోడ్డు పడినామని ఆవేదన ఇక రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే విత్తనాల కొరతతో రైతుల అవస్థలు మరి మండల కేంద్రంలో శుక్రవారం ఉచిత కంది విత్తనాల పంపిణీ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చినట్టు అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇక విత్తనాలు పరిమితిగా ఉండడం వల్ల మరి రైతులు అంటే లిమిటెడ్గా ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పిరట అధికారులు మరి రైతులకు అందరికి కూడా కంది విత్తనాలు అందకపోవడంతో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం ఇక అమ్మకందారులకు స్థలం చూపెట్టాలని అధికారులు పెద్ద శంకరంపేట రోడ్లపై స్వంత నిర్వహణ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు అంటే ఒక వార్త చూడొచ్చు
ఇక ధనశ్రీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పరిశీలించిన చీఫ్ ఇంజనీర్ కామేష్ అంటూ ఒక వార్త. పరిశ్రమలను ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయాలి. సిగాచి పరిశ్రమ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇక కేంద్రం 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. శిథిలాల తొలగింపు వేగవంతం చేయాలి. డెడ్ బాడీలను బంధువులకు తొందరగా అప్పచెప్పాలి. సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు కె రాజా డిమాండ్ చేస్తున్నటువంటి మరి వార్తగా మరి సిగాచి పరిశ్రమలో మరి కెమికల్ ఫ్యాక్టరీలో మరి ఖచ్చితంగా అక్కడ శిథిలాల కింద ఉన్నటువంటి బాడీలను కూడా మరి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ కుటుంబాలకు అందించాలి. మరి తొందరగా దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టి 25 లక్షలు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త. ఇక గ్రామాలలో పడకేస్తున్న పారిశుద్ధ్యం, కరువైన ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ, సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు సోకే అవకాశం, పంచాయతీల్లో నిధులు లేక అనేక అవస్థలు, పారిశుద్ధ్యాన్ని పాటించక చేతులు ఎత్తేస్తున్న కార్యదర్శులు అంటే ఒక వార్త చూడొచ్చు. ఇంకా బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సిగాచి పరిశ్రమను సందర్శించి అధికారులతో సమీక్ష అంటే ఒక వార్త. ఇక కన్న తండ్రే కొడుకును చంపింది, వివరాలు వెల్లడించిన సిఐ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి. ఇదెంత దుర్మార్గం. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్తో యుద్ధమేనట. కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు నరసింహస్వామి కాలనీ అభివృద్ధికి సహకరించాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త. మరి సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్తో యుద్ధం చేస్తామంటూ మరి ఈటల రాజేందర్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ను కలిసిన వికలాంగుల హక్కుల సాధన సమితి నాయకులు. మరి తెలంగాణ వికలాంగుల సాధన సమితి నాయకులు అయితే టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ని అయితే కలిసి మరి కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి అయితే కోరారట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మత్తుకు బానిసలైతే జీవితం నాశనమే, యువతకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ హితు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఘనంగా దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి. ఇక మోకిల కొండకల్ గ్రామాలలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నివాళులు. మరి నిన్న దొడ్డి కొమరయ్య అయితే 79వ వర్ధంతి అయితే జరిగింది. ఇక దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మోకిల కొండకల్ గ్రామాలలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరి దొడ్డి కొమరయ్యకి అయితే నివాళులు అర్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలి. జూలై 7న జాతి ఆత్మగౌరవ పతాకాన్ని ఎంఆర్పిఎస్ జెండాను ప్రతి గ్రామంలో ఎగురవేయాలి. ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగా అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక హైదరాబాద్ తరలిన కాంగ్రెస్ నాయకులు అంటే ఒక వార్త. ఇక మరి నిన్న ఏదైతే ఎల్బీ స్టేడియంలో మల్లికార్జున ఖర్గే వచ్చారో దానికి సంబంధించిన వార్త అది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇక పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి, లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక పేదింటి ఆడవాళ్ళకైతే మరి ఏమంటారు కళ్యాణ లక్ష్మి అయితే ఒక వరం, ఒక పథకం అని చెప్పేసి అయితే మరి ఇక్కడ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించాలట. చందానగర్లో కబ్జా గురవుతున్న శ్మశాన వాటిక స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ గంగారం వాసులు శుక్రవారం తహసీల్దార్ని కలిసి వినతి పత్రం సమర్పించారట. లాస్ట్కి వస్తే కబ్జాలు శ్మశాన వాటికలను కూడా ఇడ్సబెడతలేవని చెప్పుకోవచ్చు. ఇక మరి శ్మశాన వాటికలను కూడా మొత్తం కబ్జా చేసేస్తున్నారట. ఇక వొకేషనల్ అధ్యాపకులను క్రమబద్ధీకరించండి, ప్రభుత్వానికి అధ్యాపకుల మొర అంటూ ఇక్కడ ఒక వార్త. బల్కంపేటలో మినీ హాల్స్ మాయాజాలమట. మరి అమీర్పేట డివిజన్ పరిధిలోని బల్కంపేటలో ఫంక్షన్లు చేసుకునే మినీ హాల్స్ కొత్తగా పుట్టుకొస్తున్నాయట. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి సమీపంలో ఉండడంతో నివాస సముదాయాలను కూడా కొందరు కమర్షియల్ వినియోగానికి అద్దెకిస్తున్నారు. రోజుకు 1000 రూపాయలు వసూలు చేసి లబ్ధి పొందుతున్నారట. మరికొందరు ఏకంగా చిన్నపాటి ఫంక్షన్ హాలను ఏర్పాటు చేసి సొమ్ములు కూడా పెట్టుకుంటారట. మరి ఫంక్షన్ హాల్లో పాటించాల్సిన కనీస అగ్నిమాపక ప్రమాణాలు, పార్కింగ్ వసతులు కూడా ఇక్కడ ఉండవని పలువురు భక్తులు పేర్కొంటున్నారట. మరి అక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయం ఏదైతే ఉందో అక్కడ కొంచెం పరిసరాలు అయితే కొంచెం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మరి అక్కడ పార్కింగ్ కావచ్చు, అక్కడ మరి చిన్న ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా పార్కింగ్ చేస్తూ ఉన్నారట. అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మరి ఆ గుడికి కూడా అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి. క్రైస్తవ మహిళలకు ఉచితంగా 20 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిరంట. మౌలాలి డివిజన్లో లక్ష్మీనగర్ కెనరా బ్యాంక్ సమీపంలో 28 లక్షల వ్యయంతో, మొఘల్ కాలనీలో 9 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులు, అలాగే రావూస్ కాలనీలో 5 లక్షల వ్యయంతో కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రాస్ డ్రైనేజీ విత్ గ్రేటింగ్ పనులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి శుక్రవారం ప్రారంభించినట్టు ఇక్కడ వార్త చూడవచ్చు. ఘనంగా చక్రవర్తి లక్కీషా బంజారా జయంతి అట. రాష్ట్ర ప్రభుత్వం లక్కీషా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. గిరిజన శక్తి భారత్ గోర్ బంజారా సేవా సమితి డిమాండ్. మరి భారత్ గోర్ బంజారా యొక్క సేవా సమితి అయితే డిమాండ్ చేస్తోంది. మరి లక్కీషా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ మరి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గ్రంథాలయ చైర్మన్ నిలదీసిన పాఠకులు. మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పాఠకుల ఆరోపణ. మరి జిల్లా గ్రంథాలయాల్లో మౌలిక వసతులు లేక పాఠకులు నానా అవస్థలు పడుతున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏమీ పట్టించుకోవడం లేదట. మరి ఆయనను శుక్రవారం రోజైతే ఆ పాఠకులందరూ కూడా నిలదీస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రతిరోజు తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ చూస్తా,
ఇతర ఛానల్స్ కంటే వార్తలు భిన్నంగా ఉంటున్నాయి. సామాజిక రాజకీయ సమస్యలపై పట్టు పెరుగుతోంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట ప్రజలు ఇక క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్న మార్నింగ్ స్క్రీన్ వార్తలను నిత్యం చూస్తూ ఉంటామని వనపర్తి జిల్లా కేంద్రంలోని 9వ వార్డు మర్రికుంట కాలనీ వాసులు నాగేంద్రం, చీర్ల ఆంజనేయులు, దేవేందర్, మహేష్, గోవర్ధన్ తెలిపారు. ప్రతిరోజు ఉదయాన్నే క్యూ న్యూస్ ద్వారా తీన్మార్ మల్లన్న ప్రజల సమస్యలపై నిత్యం శ్రమిస్తూ పరిష్కారం కాని సమస్యలను కూడా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. క్యూ న్యూస్ మార్నింగ్ ఆఫీస్ చూడడం వల్ల తమకు పలు సమస్యలపై అవగాహన పెరిగిందన్నారు. నిత్యం వాటిని చూడడం వల్ల సమాజంలో జరుగుతున్న సంఘటనలు వాటి దృష్టికి రావడంతో పాటు పరిష్కార మార్గం కూడా తెలుస్తుందని చెప్పారు. దీంతో తమలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని వివరించాడు. గ్రామీణ ప్రాంతాల్లో తమకు తెలియని అనేక విషయాలు దీని ద్వారా తెలుసుకుంటామనే ఆసక్తి పెరుగుతుందని అయితే వివరించారంట. మరి ఎక్కడ చూసినా మరి పొద్దున మార్నింగ్ న్యూస్ తీన్మార్ మల్లన్న సంబంధించిన మార్నింగ్ న్యూస్ అయితే చూస్తున్నారంట. మరి వార్తలు అక్కడ భిన్నంగా ఉంటాయి, ప్రజల సమస్యలు ఏవి ఉంటాయి అవి పరిష్కార దిశగా తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అయితే పరిష్కారం చేస్తుంది అన్నట్లుగా ఇక్కడ మనం కథనం అయితే చూడవచ్చు. ఇంకా తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి అయితే ఇక మరి ఖచ్చితంగా మరి ప్రజల సమస్యలపైన గట్టిగా ప్రశ్నిస్తాడు కాబట్టి మరి మార్నింగ్ న్యూస్ కూడా అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పవచ్చు. ఇక సొంత ఖర్చులతో అనాథ అంత్యక్రియలు. ఇక జిల్లా కేంద్రంలోని 523 డబుల్ బెడ్రూమ్ ఆదర్శ నగర్లో చెన్నమ్మ వృద్ధురాల అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలలో కన్నుమూసింది. ఆమె అనాథ కావడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాలేదట. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ సీనియర్ నేత రాజుబాయ్ మానవత్వాన్ని చాటుకున్నాడట. మరి రాజుబాయ్ సొంత ఖర్చులతోనే అనాథానికి ఆ అంత్యక్రియలు చేసిండట. మరి నిజంగా అభినందనేమి చెప్పుకోవచ్చు. ఇక వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలంట. కొనిచేటి రోషయ్య ఆదర్శప్రాయుడట. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనిచేటి రోషయ్య ఆదర్శప్రాయుడని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారట. మరి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది కొనిచేటి రోషయ్య గారి గురించి. ఇక ఎంబీసీ నిరుద్యోగ యువతకు నైపుణ్యాలపై ఉచిత శిక్షణ అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి ఎక్కడంటే రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలపై హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కాజా నాజీం అలీ అఫ్సర్ శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారంట. ఎవరైతే ఉంటాయో మరి స్కిల్ డెవలపింగ్ దానికి సంబంధించి ఎవరైనా అర్హులు ఉంటే సో వాటికి అప్లై చేసి వినియోగించుకోవచ్చు. నల్గొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే నిత్యం వరదే రోడ్డంతా బురదే, వేరే మార్గం లేక ఏళ్ల తరబడి నరకయాతన పట్టించుకొని అధికారులు ఇబ్బంది పడుతున్న ప్రజలు. మరి మండలంలోని వెంకంబావి తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై నిత్యం వరద పారుతూనే ఉంటుందట. మరి ఆ వరద నీరు అంతా కూడా రోడ్డు పైకి వచ్చి ఎట్లా జమేందు చూరు. మరి అధికారులు ఓట్లకు వస్తారు కానీ మరి ఇటువంటి రోడ్లను మరి గ్రామ ప్రజలను ఎందుకు పట్టించుకోరో మనకైతే అర్థం కాదు. ఇక దర్జాగా ఎన్ఎస్పీ కాల్వ కట్ట కబ్జా. ఎన్ఎస్పీ భూముల ఆక్రమణే లక్ష్యంగా చేసుకున్న అక్రమార్కులు ఎడమ కాల్వ కట్టకు సూటి పెట్టిన భూ బకాసురులు జేసీబీలతో కట్టను నరికి సాగు చేస్తున్న వైన్యం. నడిగూడెం మండలంలో కొనసాగుతున్న ఆక్రమణల పర్వం. మొద్దు నిద్రలో ఎన్ఎస్పీ అధికారులు అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక పొడిదుక్కిలో వరి విత్తనాలు విత్తాలి. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి అంటూ ఒక వార్త. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి అయితే ఇక బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక వర్షం పడిందా ఇల్లంతా ఎత్తింగేనట. భయం గుప్పెట్లో బొట్టుగూడ వాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు. ఇక పట్టణంలోని 46వ వార్డులోని బొట్టుగూడ ప్రజలు విద్యుత్ తీగలతో బెంబెలెత్తిపోతున్నారట. మరి వర్షాకాలం వచ్చిందంటే ఇటువంటి రేకులిళ్ళు ఖచ్చితంగా కొంచెం అర్థంగా అయితే రావడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా విద్యుత్ అధికారులు కూడా మరి కొన్ని చర్యలు తీసుకొని ఇలాంటి ప్రజలకు ఆ విద్యుత్ అగాధాలు జరగకుండా మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తాం. ఇక ప్రభుత్వ విద్యా సంస్థల్లో కలెక్టర్ తనిఖీ. మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా అంటూ ఒక వార్త. ఇక క్యూ న్యూస్ కథనంతో కదిలిన బీఆర్ఎస్ యువజనం. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు అంటూ ఒక వార్త. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి జగదేవ్పూర్ వెళ్లే ప్రధాన రహదారిపై బ్రిడ్జిపై ఆర్కే హాస్పిటల్ ఎదురుగా గుంతలు పడి కొంతకాలంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్న క్రమంలో గత నెల రోజుల క్రింద భువనగిరి ఎమ్మెల్యే ఈ రోడ్డును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపిస్తానని మాట ఇచ్చి ఇంతకాలం గడుస్తున్నా పట్టించుకోలేదని బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి రచ్చ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం గుంతలు పడిన దగ్గర బీఆర్ఎస్ నాయకులు విభాగం ఆధ్వర్యంలో సిమెంటు కంకరతో గుంతలు పూడ్చి నిరసన వ్యక్తం అయితే చేసినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అట.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపణ. జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇక కలెక్టర్ వ్యవహార శైలిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇక ఇందిరమ్మ ఇళ్లదారుల యొక్క ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఇక మళ్ళీ కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే దక్కుతున్నాయి, మిగతా వాళ్ళకి దక్కట్లేదు అన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక దొడ్డి కొమిరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి అంటూ కూడా ఒక వార్త. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అంటూ ఒక వార్త. ఇక ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే మరి ఖచ్చితంగా అక్కడ కలెక్టర్ సత్యశారద గారు అయితే చర్యలు తీసుకుంటారు అని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై కేసు నమోదు. ఇక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయండి కొమరవెల్లి ఆలయ ఈవో అన్నపూర్ణ అంటూ ఇంకొక వార్త. ఇక సర్వాంగ సుందరంగా బతుకమ్మకుంట అభివృద్ధి పనులు జనగామ అదనపు కలెక్టర్ ఫర్మార్ పింకేష్ కుమార్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే దాడులు చేయడమే మీ సిద్ధాంతమా? ఇక విలేకరి బీఎస్పీ నాయకులపై సిపిఎం దాడి హేయనీయం. ఇక నిందితులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. బీఎస్పీ నాయకుడు కొండా చరణ్. మరి విలేకరి ఇక బీఎస్పీ నాయకులపైన కూడా సిపిఎం దాడి చేయడం చాలా దారుణం అని చెప్పి మరి అలాగే బీఎస్పీ నాయకుడు కొండా చరణ్ గారు చెప్తా ఉన్నారు. మరి బీఎస్పీ కావచ్చు, ఇక ఏమంటారు తక్కువ కులస్తులపైన కావచ్చు, లేదంటే గిరిజనులపైన కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయని చెప్పి కొన్ని వస్తున్నాయి కాబట్టి మరి దానిపైన ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మాజీ సీఎం రోషయ్యకు నివాళి, సేవలను స్మరించుకున్న ఆర్యవైశ్య సంఘాలు అంటూ ఇక్కడ ఒక వార్త. ఆదివాసుల అభివృద్ధికి జిల్లా పోలీస్ శాఖ కృషి అట. గుత్తికోయ గ్రామంలో పర్యటించిన ఎస్పీ రోహిత్ రాజు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష్మీదేవిపల్లి మండలంలో గంగమ్మ కాలనీలో మరి గుత్తికోయ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ జి నరేందర్, కొత్తగూడెం డిఎస్పీ రేమాన్ పాల్గొన్నారట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత, కూపన్లు ఉన్నా అందని పరిస్థితి అంటూ ఒక వార్త. ఇక పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య, జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఐడిఓఏసి కార్యాలయం సమావేశంలో మందిరంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అయితే అర్పించారన్నట్టుగా ఒక వార్త చూడవచ్చుగా మనం. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు. అండ్ ఇంకా మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తున్నాండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.